ఇవాళ శివాజీ గారు ఆడబిడ్డల్ని వెనకాల నుండి మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల గురించి చెప్పాడు. ఏమని చెప్పాడు? ఒక అమ్మాయి అర్ధనగ్నంగా వెళుతుంటే ఆ అమ్మాయిని కన్నవారిని కూడా తిడుతున్నారు. ఇలా మనం 10 మంది కూర్చుంటే ఒక అమ్మాయి అర్ధనగ్నంగా వెళుతుంటే ఆ అమ్మాయి ఇంట్లో ఎలా తయారైంది, ఎలా వెళుతుంది, దీనికి బుద్ధి లేకపోతే బుద్ధి లేకపోయింది, కనీసం తల్లిదండ్రులకైనా బుద్ధి లేదా అని అంటుంటే ఆ మాటలు విని స్పందించారు శివాజీ గారు. అంటే స్త్రీ సమాజాన్ని మొత్తాన్ని ఉచ్చరించలేదు. నిజంగా ఇంతమంది చాలామంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, స్త్రీకి స్వేచ్ఛ లేదా, వారికి బుద్ధి లేదా అనేసి. వాస్తవంగా మన ఇంటికి తాళం ఎందుకు వేసుకుంటామండి? మన ఇంట్లో ఉన్న వస్తువులు కానీ, బంగారం కానీ, డబ్బు కానీ పోకుండా ఉండాలని, దొంగ దుబ్బేయకుండా ఉండాలని, అలాగే మనకున్నటువంటి సాంప్రదాయాన్ని, గౌరవాన్ని పోగొట్టుకోకుండా ఉండాలంటే మన పరిధిలో మనం ఉండాలని చక్కటి మాట, ఆడవారి గౌరవాన్ని నిలబెట్టేటటువంటి ఒక మాట శివాజీ చెప్తే కొంతమంది బయటకు వచ్చి స్వేచ్ఛ లేదా, వారికి గుడ్డు లేదా, వారికి సమాన హక్కు లేదా, హక్కుల గురించి